నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సమాజం ఆధునికత నుండి అత్యాధునికత వైపు వెళ్తోంది. పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తోంది. రోజురోజుకు కొత్త కొత్త టెక్నాలజీని సొంతం చేసుకుంటోంది. దుస్తుల నుంచి తినే తిండి వరకు మార్పులు వచ్చేస్తున్నాయి. పండుగలు పబ్బాలు సరికొత్తగా జరుపుకుంటున్నారు. మహిళలు ఈ కొత్తదనం వైపు అడుగులు వేయడమే కాదు, అందిపుచ్చుకొని మున్ముందుకు వెళుతున్నారు. ఒక్క కంప్యూటర్ రంగంలోనే కాదు, ఉద్యోగ వ్యాపారాల్లోనూ ముందంజలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, మరోవైపు సంప్రదాయంగా పట్టు పరికిణీలు ధరించి పండుగలు జరుపుకుంటున్నారు. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. ఒకవైపు భర్తను గౌరవిస్తూనే మరోవైపు ఉద్యోగాలు చేస్తున్నారు. గుడిలో అష్టోత్తరాన్ని జపిస్తూనే వీకెండ్ అంటూ పార్టీలకు వెళ్తున్నారు. ఈ వైవిధ్యమైన మహిళల జీవితాల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? సైనిక్పురిలో ఉన్న గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియోకి. మరి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ మనకు పరిచయం చేయడానికి గాయత్రి రెడ్డి రెడీగా ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో మనము చూసేద్దాం. నమస్కారం గాయత్రి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఈరోజు మా సఖీలోకి ఏ డిజైన్స్ని పరిచయం చేస్తున్నారు? లెహంగాస్లో మంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఉండే డిజైనర్ లెహంగాస్ చూపిస్తాం. ఓకే, ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న లేటెస్ట్ డిజైనర్ లెహంగాస్ అనమాట. సో అమ్మాయిలు అండ్ అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా లెహంగాస్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, ఫస్ట్ డిజైన్ చూపిస్తారు. ఇది సెమీ స్టిచ్డ్ శాండీ లెహంగాల్లో. ఇది లైట్ వెయిట్ కోసం నెట్ తీసుకున్నాం. ఓకే, నెట్ ప్లెయిన్ ఇచ్చేసి లోపల సాటిన్ లైనింగ్ ఇచ్చాము. ఓకే, కాంట్రాస్ట్ గా దీనికి మనం ఏదైతే ఓణి తీసుకుందాం అనుకుంటామో ఆ కలర్ పెడతాం. సపోజ్ ఇది గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇవ్వచ్చు, అట్లా అనమాట. ఇక్కడ పింక్ వెల్వెట్ ఇచ్చేసి దాని మీద ఈ మిర్రర్ వర్క్ లేస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చి 2.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్ వస్తుంది. ఓకే, సో ఇలా మన ఇష్టం అనమాట, ఇలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, మరి దీని బ్లౌజ్ అండ్ దీనికి దుపట్టా ఎలా? ఇది దుపట్టా పింక్ లో తీసుకున్నాం. షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. పింక్ షిఫాన్ తీసుకొని దానికి ఇలా 4 సైడ్స్ లేస్ పెట్టాము. ఓకే, మనము లెహంగాకి ఏ లేస్ అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే లేస్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ మధ్యలో కుందన్స్ కూడా, కుందన్స్ ఆల్ ఓవర్ కుందన్స్ ఇచ్చాము. ఇంకా హెవీ కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, దీనికి బ్లౌజ్ నేను అక్కడ మొత్తం రౌండ్ యూజ్ చేసాము, ఇక్కడ పెద్దవి. ఇది అన్ని షేప్స్ ఉంటాయి ఇందులో. డైమండ్ షేప్, రౌండ్ షేప్, అలా ఇలా బర్ఫీ లాగా అన్ని షేప్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, సో మనకి లెహంగా ఎంత కాస్ట్లో వచ్చేస్తుందండి? ఇది 7,000 నుంచి మనం 10,000లో రెడీ చేయొచ్చు శాండీ. ఓకే, ఎందుకంటే మనకి ఓణి చేంజ్ చేయమన్నారు అనుకోండి, ఇంకా హెవీ చేయమన్నా అలా అవుతుంది. ప్రెసెంట్ ఇలాగే కనైతే 7,500. ఇలా అయితే 7,500. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇంక్రీజింగ్ అడిగితే ఒక 10,000 వరకు చేయాలి. 10,000 వరకు వచ్చేస్తుంది అనమాట. వెరీ నైస్. సో మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారండి. ఓకే, బాగల్పూర్ సిల్క్. ఓకే, బాగల్పూర్ సిల్క్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాము. ఓకే, దీనికి ఇలా కట్ వర్క్ తో బార్డర్ చేసాము శాండీ. ఓకే, ఇలా వస్తుంది కట్ వర్క్ తో. సింపుల్ గా, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళంటే ఇంకా దీన్ని మళ్ళీ ఇంకా హెవీ కోట్ చేయొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి ఇలాంటి సింపుల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చేస్తాం. ఓకే, ఇలా నెక్ వస్తుంది బ్లౌజ్ కి. ఓకే, సో ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు. బ్యాక్ నెక్. సో అలాగే ఇలా కొన్ని బుట్టాస్ లాగా వచ్చేసి అనమాట. ఇంకా లాంగ్ చోలీ కావాలంటే లాంగ్ చోలీ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ బ్లౌజ్ కూడా షార్ట్ బ్లౌజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి బార్డర్ ఉంది. ఇది హ్యాండ్స్ కి వచ్చేస్తుంది బార్డర్. దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా వచ్చి పింక్ కలర్ వస్తుంది. ఓకే, సో నెటెడ్ తీసుకున్నారు అనమాట. ఓకే, ఈ నెటెడ్ దుపట్టా వద్దు మాకు షిఫాన్ కావాలంటే షిఫాన్ కూడా ఇవ్వచ్చు. లేదు దీని మీద ఇంకా హెవీగా బుట్టీస్ కావాలంటే హెవీ బుట్టీస్ కూడా తయారు చేయొచ్చు. ఓకే, మళ్ళీ దీని కలర్ కాంబినేషన్స్ అన్ని ఎంత హెవీ కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మనకి ఇది ఏ ప్రైస్ లో వస్తుందండి? ఇది 7,000 ఆ రేంజ్ లో ఉంటుంది. 7,000 రేంజ్. ఒకవేళ మనం ఇంకొన్ని హైలైటింగ్స్ చేయించాము ఇంకా చేయాలంటే మనకి 10,000-15,000 వరకు కూడా చేసుకోవచ్చు. ఓకే, అలా హెవీ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారండి. ఓకే,
ఇది పీచ్ కలర్లో జకార్డ్ క్రేప్స్ అండి. జకార్డ్ క్రేప్. ఓకే. ఫ్యాబ్రిక్ జకార్డ్ క్రేప్ అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి మైసూర్ సిల్క్ అంటాం కదా, ఈ టైప్లో మనకి బనారస్లో ఇది ఉంటుంది అన్నమాట. ఓకే. చాలా డిఫరెంట్ కూడా ఉంది, లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఎలిగెంట్ ఉంటుంది. ఇది ఇలా కలీస్ పెట్టి ఇలా డిజైన్ చేసాము. చాలా సింపుల్గా యాంటిక్ గోల్డ్తో ఇచ్చామన్నమాట దీనికి. సో కొంతమంది హెవీగా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది సింపుల్గా ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చి కట్ వర్క్ తీసుకున్నాం. ఇలాగా కింద గోల్డ్ బార్డర్, గోల్డ్ బార్డర్ తీసుకున్నాం, కట్ వర్క్ చేస్తాం. వెరీ నైస్. ఇది అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది గిరా ఎక్కువ ఉంది, లైట్ వెయిట్ ఉంటుంది. అవును, ఐ కెన్ ఫీల్ ఇట్. చాలా లైట్ వెయిట్, మనం పట్టుకుంటేనే తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్ అని చెప్పేసి. ఓకే. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ దీనికి ఇదే ఇచ్చాము బ్లౌజ్కి. ఓకే. అంటే జకార్డ్ క్రేప్లోనే తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఎలిగెంట్గా ఉండాలి అంటే లెహంగాలో ఫ్యాబ్రిక్ ఎక్కువ వాడామనుకోండి చాలా డీసెంట్గా కనిపిస్తుంది. అవును, అందుకని ఇది ఇచ్చాము. అదర్వైజ్ కాంట్రాస్ట్లో కావాలన్న వాళ్ళు యాంటిక్ గోల్డ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి పళ్ళు ఓణి ఒకటి కాంట్రాస్ట్ ఇచ్చాము. ఓకే. అండ్ ఇలాంటి వాటికి ఫుల్ స్లీవ్స్, ఇంతవరకు స్లీవ్స్ పెట్టేసి టీనేజ్ గర్ల్స్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది వాళ్ళకి. దీనికి ఇది ఈ బ్లౌజ్ లెహంగా ఒకే ఫ్యాబ్రిక్ ఇచ్చాము. ఇది కాంట్రాస్ట్ గా ఇలా బ్లూ తీసుకున్నాం దీనికి. ఓ వావ్, వెరీ బ్యూటిఫుల్. సో బ్లూ కలర్. ఇది సాఫ్ట్ నెట్ తీసుకొని దీనికి మనం ఏదైతే లెహంగాలో బార్డర్ వాడామో అదే బార్డర్ తో అదే కలర్ యాంటిక్ లో ఇది బార్డర్ తీసుకున్నాం దీనికి. ఇది 4 సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి చిన్న బుటీస్ ఇవన్నీ మల్టీగా ఇచ్చాం. ఇంకా దీని మీద మనం అంటే ఆల్రెడీ మనకి లెహంగా కానీ బ్లౌజ్ కానీ సింపుల్గా ఉన్నాయి. ఎంత ఓని హెవీ కావాలన్నా చేసుకోవచ్చు. దీనిపైన ఇంకా ఎక్కువ మ్యాంగో బుటీస్ కానీ, ఇప్పుడు మనకి లెహంగాలో మ్యాంగోస్ ఉన్నాయి, అదే మ్యాంగో బుటీస్ దీంట్లో ఓని అంతా ఫుల్ చేసుకున్నారని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కొంతమందికి లైట్ లైక్ ఇలా సింపుల్ కాకుండా హెవీగా సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి, హెవీగా కావాలంటే చేయొచ్చు. ఇంకా దాని మీద ఇంకేమైనా వాళ్ళ ఆర్డర్ తీసుకొని వాళ్ళకి 10 to 15 days లో డెలివరీ ఇస్తాం. 10 to 15 days లో మీరు డెలివరీ చేస్తారు. ఓకే. మనకు ఈ లెహంగా కాస్ట్ ఎంత? ఇది 12,000 వరకు. 12,000 వరకు అవుతుంది. ఒకవేళ దీన్ని మనం ఇంకేమన్నా ఎక్స్ట్రాస్ చేయాలి, ఇంకా ఎలిగెంట్ లుక్ కావాలి, అందులో ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. సో వితౌట్ ఎనీథింగ్ లైక్ ఓన్లీ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ చేసింది మాత్రం 12,000 అవుతుంది. 12,000 ఫైన్. ఇందులో మరి ఇంకేమన్నా కలర్స్ దొరుకుతున్నాయి? ఇందులో మన దగ్గర 4 కలర్స్ ఉంటాయి. లెమన్ ఎల్లో ఉంది, బేబీ పింక్ ఉంది, ప్యారెట్ గ్రీన్ ఉంది. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి మనకి లెహంగా ఏ ప్రైస్ కి రావచ్చు? ఇది 6,000 ఉంటుంది. 6,000 ప్రైస్ అనమాట. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఒకటి హెవీగా ఉన్నాయి, కొన్ని ఇందాక హెవీగా చూపించారు, కొంతమంది ప్రిఫర్ చేసేటట్టు లైట్ గా ప్రిఫర్ చేసే వాళ్ళకి లైట్ వి చూపించారు. చాలా బాగున్నాయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు, ఇంత మంచి డిజైన్స్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన సంప్రదాయం పద్ధతి నేటి యువతుల్లో కనిపించడం లేదు. సంప్రదాయం మీద అస్సలు గౌరవం లేదు. మేము చిన్నప్పుడు ఎలా పెరిగాం అని పెద్దవాళ్ళు అంటున్నారు. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇంకా ముసలమ్మలా ఓణీ వేసుకుని బజారుకు వెళ్తే నవ్వుతారు అని యువతులు సమాధానం చెప్తున్నారు. అసలు పాశ్చాత్య సంస్కృతి అంటే జీన్స్ ప్యాంటులు, టీషర్ట్లు, పిజ్జాలు, బర్గర్లు, రాత్రి పార్టీలు అని సంప్రదాయవాదులు చెప్తున్నారు. ఆవకాయ, పెరుగన్నం, పప్పు, లంగావోణి, సాయంత్రం 6 కాగానే ఇంటికి భద్రంగా రావడం సంప్రదాయమా అని యువతులు ప్రశ్నిస్తున్నారు. మరి ఒకప్పుడు పూరిళ్లలోంచి అపార్ట్మెంట్లలోకి మారాం. ఎద్దుల బండ్లు ఎక్కడం మాని విమానాల్లో ప్రయాణిస్తున్నాం. అభివృద్ధితో పాటు మహిళలు కూడా మారాలి కదా అని నేటి యువతులు చెప్తున్నారు. ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆరోగ్య మంత్రాలు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. ఓకే, ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను యూజువల్గా చాలామంది మహిళలు రెగ్యులర్గా ఈ కూరగాయలు అవి తీసుకుంటుంటాం కదా ఇంట్లో. సో అసలు యాక్చువల్గా ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీ ఒక్కొక్కరు ఎంత వెజిటబుల్స్ తీసుకోవాలి,
అండ్ ఎలాంటి వెజిటబుల్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏవే గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. సో ఇవి తీసుకోవడం వల్ల మనకు అన్ని న్యూట్రియంట్స్ మన పిల్లలకి కానీ ఇంట్లో వారందరికీ అందుతున్నాయా లేదా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. సుజాత గారు, వెజిటేబుల్స్ అని అన్నారు కదా, సో అంటే రోజు మొత్తాన ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే చంటి పిల్లలు ఉండొచ్చు, ఎదిగే పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు, తర్వాత టీనేజ్ పిల్లలు, లేకపోతే వర్కింగ్ వెళ్ళే వాళ్ళు, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇట్లా అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మన ఇంట్లో ఉంటుంటాం. చాలామంది నేను రెగ్యులర్గా చూసిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ కొన్ని వెజిటబుల్సే డైలీ అవే వండుతుంటారు. లైక్ ఇప్పుడు బెండకాయ ఉంది, డైలీ అవే ఆల్మోస్ట్ వీక్లీ ఒక 3-4 టైమ్స్ వాళ్ళు అవే తీసుకుంటుంటారు. లేకపోతే బీరకాయ అని, లేకపోతే ఆలు అని, ఇట్లా మనం కొన్ని వెజిటబుల్స్కి మనం స్టిక్ ఆన్ అయిపోతున్నాం. సో దానివల్ల మనకి కుటుంబానికి కావాల్సిన అన్ని బ్యాలెన్స్డ్గా కొన్ని మంచి న్యూట్రియంట్స్ మనం అన్నీ అందజేయలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. చాలామంది నేను ఎక్కువ మహిళలను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలు ఎక్కువ బెండకాయ ఇష్టపడతారండి, లేకపోతే బీరకాయ ఇష్టపడతారండి, సో అదే ఎక్కువ అంటే అవి తింటారు కదా అని వాటిని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఎందుకంటే మనకు వెజిటబుల్స్ ద్వారా చాలా మంచి న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్స్లో వస్తాయి. చూస్తే రెగ్యులర్గా మనం వెజిటబుల్ వండుతాం, కానీ వాటిలో ఎంతవరకు మనకి కావాల్సిన పోషకాలు మన పిల్లలకి కానీ మనకి అందుతున్నాయా లేదా అన్నది మనం ఒక గృహిణిగా మహిళలు ఇది ప్లాన్ చేసుకొని వండితే చాలా వరకు మనం బెటర్ న్యూట్రిషన్ మనం అందజేసిన వాళ్ళం అవుతుంటాం అనమాట. అంటే సుజాత గారు, చాలామంది ఏంటంటే ఒక కూరనే ఒక ఆలు ఉందనుకోండి, అదొక 2-3 డేస్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. దానికి తోడు ఈ పప్పు ఇలాంటివి ఉంటాయి కాబట్టి, సో ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఫుడ్ వెజిటేబుల్స్ అనేది ప్లాన్ చేసుకోమంటారు? అవునండి. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ వెజిటబుల్స్ అన్నవి ఒక్కొక్కరు వాళ్ళ ఏజ్ విధానంగా అవి రికమెండేషన్స్ ప్రకారం మనం ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, లైక్ 1 year నుంచి 3 years 4 years పిల్లలు ఉన్నారనుకో, వారికి అట్లీస్ట్ మినిమం 1 cup ఆఫ్ వెజిటబుల్ వాళ్ళు తీసుకోవాలి రోజులో. అలానే 4 నుంచి 6 years 7 years పిల్లలు 1.5 cup వరకు తీసుకోవడం. తర్వాత టీనేజ్ పిల్లలు వచ్చేసరికి అట్లీస్ట్ 2 cups ఆఫ్ వెజిటబుల్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అదే మిడిల్ ఏజ్డ్ మహిళలు కనుక ఉంటే, ఉమెన్ అయితే అట్లీస్ట్ 2.5 cups వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. వర్కింగ్ మెన్ ఉంటారు కదా, సో మగవారు అయితే అట్లీస్ట్ 3 cups ఆఫ్ వెజిటబుల్స్ వారి ఆహారంలో డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే 50 years నుంచి 35 to 50 years వరకు. తర్వాత ఉమెన్ అంటే ఆల్మోస్ట్ 25 to 35 years లోపు వాళ్ళు. తర్వాత టీనేజ్ పిల్లలు అంటే 16-18 years వాళ్ళు. అట్లా ఏజ్ గ్రూప్ ప్రకారం వాళ్ళు ఇంత క్వాంటిటీ వారికి రెగ్యులర్గా అందుతున్నాయా లేదా అన్నది మనం గమనించుకోవాలి. సో ఈ క్వాంటిటీ ప్రకారం వాళ్ళు కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్, అంటే ఇది కూడా ఏంటంటే రెగ్యులర్గా అంటే మన ఇప్పుడు చూస్తే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కదా, అట్లీస్ట్ మినిమం 30 minutes ఆఫ్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంటాయి. లైక్ 1 cup నుంచి 3 cups వరకు వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండే వెజిటబుల్స్ని మనం ఇంత క్వాంటిటీ అని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్చీ వెజిటబుల్స్ అంటారు. ఈ స్టార్చీ వెజిటబుల్స్ అంటే ఏమిటంటే ఎక్కువ రూట్స్ అనమాట, లైక్ ఆలు, తర్వాత క్యారెట్స్, బీట్రూట్స్, తర్వాత చామగడ్డ, ఇవన్నీ గడ్డకూరలు ఉంటాయి కదా, సో అవన్నీ, ఈవెన్ స్వీట్ పొటాటో, ఇవన్నీ కూడా స్టార్చీ వెజిటబుల్స్ అంటాం అనమాట. అలానే ఇంకొక గ్రూప్ వచ్చేసి అదర్ వెజిటబుల్స్ అంటే ఇవి ఆరెంజ్, ఎల్లో అండ్ స్టార్చీ ఇవి కాకుండా అదర్ వెజిటబుల్స్ లైక్ బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, ఇట్లా మనకి సీజన్లో మనకి ఇయర్ మొత్తం దొరికే వెజిటబుల్స్ అన్నమాట. సో ఇట్లా మనం ఒక కేటగిరీ. ఇంకొక ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటంటే బీన్స్ అండ్ పీస్, గ్రీన్ బఠానీ అనమాట. సో ఈ బీన్స్లో కూడా మనకి ఎన్నో రకాలైనవి ఉంటాయి, లైక్ గోరు చిక్కుళ్ళు ఉంటాయి, రెగ్యులర్ చిక్కుళ్ళు ఉంటాయి, ఫ్రెంచ్ బీన్స్ అని ఉంటాయి, తర్వాత ఇంకా బఠానీ మనకి రెగ్యులర్గా దొరుకుతుంటాయి, సో గ్రీన్ పీస్. సో ఇవన్నీ ఇట్లా మనం డిఫరెంట్ గ్రూప్స్గా వాటిని కేటగరైజ్ చేసుకొని వాటిని మనం వీక్లో ప్రతి ఒక్కరికి ఇవన్నీ మనం వారంలో మనం తీసుకునే వెజిటబుల్స్లో
అంటే రెగ్యులర్గా మనం షాపింగ్ చేస్తుంటాం కదా, వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ కేటగిరీస్ మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా అన్నది ఇలా ప్లాన్ చేసుకొని తీసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దవారి వరకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ గ్రూప్స్లో లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సుజాత గారు, సబ్ గ్రూప్స్ అని అన్నారు కదా, అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అంటారు, అండ్ అలాగే ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకుంటే మంచిది అంటారు? అది అవునండి, ఇది మనకి ఇప్పుడు ఇంట్లో మన ఫ్యామిలీ కనుక తీసుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వారంలో అట్లీస్ట్ ఒక 1.5 కప్ ఆఫ్ డార్క్ గ్రీన్ లీవ్స్ ఉండేలాగా చూడాలి. అలానే 1.5 కప్ ఆఫ్ రెడ్ అండ్ ఆరెంజ్ వెజిటబుల్స్ వారికి ఆహారంలో వెళ్తున్నాయా లేదా. తర్వాత అలానే 1.5 కప్ ఆఫ్ బీన్స్ అండ్ పీస్ వెరైటీ. తర్వాత ఈ స్టార్చీ వెజిటబుల్స్ లైక్ ఆలు కానీ లేకపోతే క్యారెట్స్, తర్వాత చామగడ్డ, దుంపలు, అన్ని రకాలైన దుంపకూరలు. అలానే అదర్ వెజిటబుల్స్ లైక్ బెండకాయ, దొండకాయ, ఇవన్నీ కూడా 1.5 కప్. ఈ సబ్ గ్రూప్స్ ప్రకారం వాళ్ళు వారంలో అన్నీ ఒకే రోజు అందకపోయినా పర్వాలేదు, కానీ ఈ వారంలో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా అన్నది వారు రిపీట్ చేసుకోవాలి. అదే మనం ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ లేకపోతే మహిళలు, ముఖ్యంగా ఈ 25 to 35 years వాళ్ళు ఉన్నారనుకో, వారికి మినిమం 6 కప్స్ ఆఫ్ సిక్స్ కప్స్ ఆఫ్ డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ఉండాలి, 6 కప్స్ ఆఫ్ స్టార్చీ వెజిటబుల్స్, బీన్స్ అండ్ పీస్, ఆరెంజ్ అండ్ రెడ్ వెజిటబుల్స్, అలానే అదర్ వెజిటబుల్స్. ఈవెన్ పెద్దవారికి కూడా వచ్చేసరికి మినిమం 6 కప్స్ వారంలో ఉండేలాగా చూసుకోవాలి. అదే టీనేజ్ పిల్లలైతే మినిమం 5 కప్స్ ఉండాలి. తర్వాత స్కూల్ గోయింగ్ పిల్లలకి మినిమం 4 కప్స్ ఉండాలి. ఇట్లా అవి మనం వారంలో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటే కనుక తప్పకుండా మనకేంటంటే మనకి వెజిటబుల్స్ అన్నీ కవర్ అయినట్లు ఉంటాయి. ప్లస్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం అందజేస్తున్నట్లు మనకి కూడా కొంతవరకు చాలామంది నాతో చెప్తుంటారు అనమాట, మా బాబు వెజిటబుల్స్ తినట్లేదండి, మా పాప వెజిటబుల్స్ తినట్లేదండి అంటుంటారు. సో మనం ఇలా ప్లాన్డ్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. పిల్లలు అన్న తర్వాత ఏంటంటే ఎప్పుడు వెరైటీ అవుతుంటారు. సో రోజు బెండకాయ తింటున్నారు కదా అని రోజు బెండకాయ పెట్టినా అది కూడా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో అలా ఇలా వెరైటీ కనుక మనం ప్లాన్ చేసి సో అట్లా మనం ఇవ్వటం చాలా వరకు మనం వెజిటబుల్స్ని అన్నీ కూడా వారికి అందజేసినట్లు ఉంటుందన్నమాట. సుజాత గారు, అంటే వీక్లీ స్కెడ్యూల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వెజిటబుల్స్లో ఎలాంటి డైట్ని మెయింటైన్ చేయాలో మా సకులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోజులు మారిపోయాయి, రోజులతో పాటు మనుషులు మారాలి. మారకపోతే మూలనన్న ముసంలా చూస్తారు. ఒకప్పుడు స్త్రీ బయటకు వెళ్లేందుకే భయపడేది, నేడు రాత్రిళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు చేయలేని ఎన్నో పనుల్ని అతి చాకచక్యంగా నిర్వర్తిస్తోంది. ఆటలు, రాజకీయ పదవులు, ఉన్నత ఉద్యోగాలు ఒక్కటేమిటి, అన్నింట్లో మహిళల భాగస్వామ్యం ఉంది. మరి ఒకప్పటిలా భర్తకు వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమైపోతే ఎలా అని ఆధునిక మహిళ ప్రశ్నిస్తోంది. ఆర్థికంగా భర్త మీద, తండ్రి మీద ఆధారపడి ఇంకా బతకవలసిందేనా అని నిలదీస్తుంది. అందుకే చదువుల్లో, ఉద్యోగాల్లో చురుగ్గా ముందుకు వెళ్తోంది. వెళ్లే కొద్దీ అందుకు తగ్గట్లు నూతన సంస్కృతిని అలవాటు చేసుకోవడం తప్పనిసరైంది. అంత మాత్రాన సంప్రదాయం అంటే విలువ లేదు అనుకోకూడదు. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు తన చేతి వంట మనకు రుచి చూపించడానికి మన స్టూడియోలో ఝాన్సీ గారు ఉన్నారు. మరి ఆవిడ చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఝాన్సీ గారు. నమస్తే అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భీమవరం నుంచి. మరి ఈ రోజు మా సకులకు మీ భీమవరం స్పెషల్ రుచి చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఓట్స్ పాయసం విత్ కోవా అండి. ఓట్స్ పాయసం విత్ కోవా. ఓకే, సో స్వీట్ మాకు రుచి చూపించబోతున్నారు. మరి ఓట్స్ పాయసం విత్ కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. పాలు, పంచదార, ఓట్స్, సగ్గుబియ్యం, నెయ్యి, జీడిపప్పు, కోవా, కిస్మిస్, యాలకుల పొడి. ఝాన్సీ గారు, ఓట్స్ పాయసం విత్ కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక ఈ పాయసం చేస్తూ మనం మిగతా విషయం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టాలండి. ఫస్ట్ బాండి అంటే స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసాం. ఫస్ట్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఓ, నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ ఏమేమి మనం వేయించుతున్నాం? జీడిపప్పు, ఓకే, కిస్మిస్. ఫస్ట్ కిస్మిస్ వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ జీడిపప్పు. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో తీసేద్దాం ఇంకా. తీసుకుంటాం. సో నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాం. ఈ ప్యాన్లోనే వాటర్ కొద్దిగా చాలు. చాలా సరే. నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని వేసి ఉడికించుకోవాలి. నానబెట్టిన సగ్గు బియ్యం ఎంతసేపు నానబెట్టాలి? సగ్గు బియ్యాన్ని జస్ట్ 10 minutes సరిపోతుందా? 10 నిమిషాలు నానబెడితే? సరిపోతుంది. సో మన నానబెట్టిన సగ్గు బియ్యం ఆల్రెడీ నానినప్పుడే మెత్తపడిపోయాయి, నీళ్ళల్లో కూడా చక్కగా ఉడికిపోయాయి కదండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు ఓట్స్ వేసుకుంటాం. ఓట్స్ వేసుకుంటాం. అందులోనే ఓట్స్ వేసుకుందాం. అంటే ఈ ఓట్స్ వేసిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒక 2 seconds. చాలా బౌల్లో అయితే చాలు. ఓట్స్ తొందరగా అయిపోతుంది కదా. అయిపోతాయి. సో ఫ్యూ సెకండ్స్ మనం ఓట్స్ వేసిన తర్వాత కలిపేస్తే సరిపోతుంది అని అన్నారు, అది ఉడికిపోతాయి అన్నారు కదా. అవునండి. ఓకే, సో మనం వేసిన నీళ్ళు కూడా గట్టి పడిపోయాయి, అవన్నీ పీల్ చేసుకొని చక్కగా ఉడికిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? దీంట్లో షుగర్ వేసుకుందాం. అందులోనే షుగర్ వేసుకుంటాం. సరిపడంత షుగరా? అవును. పాలు వేసుకోవాలి. సో ఓకే, చక్కెర వేసుకున్న తర్వాత పాలు ఇమీడియట్ గా మనం పాలు వేసేసుకోవాలి. పాలు మనకి ఎక్కువనే పడుతుందండి. అయిపోతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి సో ఇది ఉడకాలి ఈ పాలలో, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దామా? ఉడకడానికి అసలు టైమే పడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టేసాం, దాన్ని ఉడికించేసాము. అండ్ ఓట్స్ కూడా మనం అసలు ఓట్స్ అనేవి చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది కదా. సో పాలలో ఈ రెండు బాగా ఒక 1.5 minutes అలా ఉడికితే సరిపోతుంది, అయిపోతుంది. మనం లాస్ట్ లో కోవా వేసుకుంటే సో ఒక 1.5 minutes మనం వెయిట్ చేద్దాం అండి ఉడికే వరకు. తీద్దామా ఇది మూత? మనం 2 అంటే 1.5 నిమిషం 1 నిమిషం అనుకున్నాం. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేస్తాం. దాంట్లో యాలకుల పొడి వేసాం. ఓకే, ఇంకా ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయిపోయాక కోవా వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఇప్పుడు మనం స్వీట్ కోవా ఇందులో వేసేస్తాం. కొంచెం దగ్గర పడింది కదా, దగ్గర పడ్డాక వేయాలన్నారు. సో అందులో వేసేద్దామా? ఓకే, సో కోవా వేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసేయాలా? ఓట్స్ పాయసం విత్ కోవా రెడీ అయిపోయింది ప్రశాంతి గారు. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓట్స్ పాయసం విత్ కోవా రెడీ అండి ప్రశాంతి గారు. టేస్ట్ చూసి ఎలా ఉందో భీమవరం ఝాన్సీ గారు చేసిన ఓట్స్ పాయసం విత్ కోవా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓట్స్ పాయసం విత్ కోవా తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: పాలు, ఓట్స్, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, కోవా, యాలకల పొడి, నానబెట్టిన సగ్గుబియ్యం. ఓట్స్ పాయసం విత్ కోవా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నెయ్యి వేసి అందులో కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కొన్ని నీళ్లు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. అవి ఉడుకుతూ ఉండగా ఓట్స్ కూడా వేసి కాసేపు కలిపి అందులో తగినంత పంచదార కూడా వేసి బాగా కలిపి అందులో సరిపడ పాలు కూడా పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత మూత తీసి పైనుండి కొంచెం యాలకల పొడి, కోవా కూడా వేసి బాగా కలిపి మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి. కమ్మటి ఓట్స్ పాయసం విత్ కోవా తినడానికి రెడీ. ఓట్స్ పాయసం విత్ కోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పని నోట్ చేసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
అంతరి పోయింది పాయసం. కోర్స్ పాయసం మెత్తుకోవా? భీమవరం ఝాన్సీ గారు బలి చేశారండి మీరు. థ్యాంక్స్ అండి. మీరు సీ ఫుడ్డే బాగా చేస్తారనుకున్నాను, స్వీట్లు కూడా ఇంత అద్భుతంగా చేస్తారని ఇప్పుడు తెలిసింది. ఇంత కమ్మటి పాయసం మీరు మాకు రుచి చూపించినందుకు మీకు ప్రజ్ఞా సారీస్, కుకట్పల్లి అండ్ దిల్షునగర్ వాళ్ళు అందిస్తున్న ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ గారు. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటలు వచ్చా? మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీకు వచ్చిన వంటల్ని మాకు పరిచయం చేయొచ్చు కదా, మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. మరి మాకు ఫోన్ చేస్తారు కదా, మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఈ నెంబర్కి కాల్ చేయండి, వంటల సందడి కార్యక్రమంలో సందడి చేయండి. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో రుచికరమైన వంటతో మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. అమ్మాయిలు లంగావోణి కట్టుకొని గాజులు వేసుకుని కళకళలాడుతూ ఉండాలి అంటారు. సంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు. కానీ నేటి మహిళ అలా ఉంటే కుదరదు అంటోంది. అంతేకాదు, యువతులు లంగావోణి ధరించాలి అని చెప్పేవాళ్లు మగవాళ్లకు పంచా ధోతి కట్టుకోమని ఎందుకు చెప్పరు అని ప్రశ్నిస్తోంది స్త్రీ. అసలు మహిళలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆంక్షలు పెట్టే వాళ్ళలో సంప్రదాయం అంటే మహిళల వరకే అనే భావన ఉంది అంటున్నారు నేటి ఆధునిక యువతులు. కంప్యూటర్ యుగంలో కూడా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు మాపై రుద్దటం ఎంతవరకు మంచిది అంటున్నారు. ఇంకా మా అభిరుచులకు, అభిప్రాయాలకు విలువనివ్వాలి, సమాజం మనుగడకు అనుకూలంగా మేము పెరగాలి అని కోరుకుంటున్నారు యువతులు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు వేస్ట్ సీడీల్ని యూజ్ చేస్తూ అందంగా స్టోరేజ్ హ్యాంగింగ్స్ తయారు చేసి చూపిస్తామంటున్నారు ఇందిరామూర్తి గారు. మరి అదలాగో ఇవాళ మన ఎపిసోడ్ లో చూసి నేర్చుకుందాం. నమస్తే ఇందిరామూర్తి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత కూడా వచ్చారు. ఓకే, ఈ రోజు వేస్ట్ అయిన సీడీల్ని యూజ్ చేస్తూ అందంగా హ్యాంగింగ్స్ తయారు చేసి చూపిస్తామన్నారు. అవును. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేద్దామా? సీడీ, గమ్ము, దారాలు, రిబ్బను, బ్రష్, పెన్సిల్, డెకరేటివ్ ఒక రిబ్బను, తర్వాత కత్తెర, తయారు చేసిన క్లాత్. ఓకే, ఐటమ్స్ అయితే చూసాం కదండి. ప్రాసెస్ లోకి వెళ్దామా? చూద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? క్లాత్ తీసుకోవాలి. క్లాత్ అనేది ఏ క్లాత్ అయినా పర్లేదా? ఏ క్లాత్ అయినా మన ఇష్టం. కలరు, క్లాత్ మన ఇష్టం. ఏదైనా తీసుకొని దాన్ని ఇలా 2 వరుసలు తీసుకొని క్లాత్ ఏ సైజులో అయినా పర్లేదండి? ఏ సైజు అయినా పర్లేదు. కానీ సీడీ పెట్టి ఈ సీడీకి సగం వరకు మనం కవర్ చేస్తాం అన్నమాట. దీన్ని పాకెట్ లాగా చేస్తాం కాబట్టి సగం వరకు ఎంత వస్తుందో కొలత తీసుకొని డ్రా చేసుకోవాలి. కుట్టడానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని సీడీకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంట్లో ఏ వేస్ట్ క్లాత్ ఉన్నా మనకి దీనికి యూజ్ అవుతుంది. వేస్ట్ క్లాత్ ఉన్నా యూజ్ అవుతుంది. జస్ట్ మన ఫాల్ ఉన్నా కూడా చీరలకు వేసుకుంటాం చూడమ్మా, ఫాల్, ఆ ఫాల్ తో కూడా సరిపోతుంది. ఎందుకంటే చిన్నదే కదా ఇది. దీన్ని కట్ చేసుకోవాలి. ఫుల్ గా కాకుండా మనకి హాఫ్ ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ సరిపోతుంది. హాఫ్ సరిపోతుంది. ఎలా వచ్చిందండి ఐడియా మీకు? అవి వేస్ట్గా ఉన్నాయి, వాటిని పారేయాలనిపించదమ్మా. పనికిరానివి దాంతో ఏదైనా చేద్దామని దాంట్లో నిలుస్తుంది కదా. ఇది వరకు గ్యాస్కెట్స్తో చేసేవాళ్ళం ఆ విధంగా, కాబట్టి అదే ఐడియా అన్నమాట. ఇలా కొత్తగా ఏదో ఒకటి ఆలోచిస్తూ మా ప్రేక్షకులు కూడా నేర్పిస్తూ ఉంటారు మీరు ఎప్పటికప్పుడు. చాలా సంతోషం అండి. ఈ ప్రోగ్రామ్ చూసి చూడండి చేంజ్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 2గా ఉన్నాయి కదా, దీన్ని కుట్టుకోవాలన్నమాట. దీన్ని విధంగా కుట్టి డెకరేషన్ కి ఏదైనా ఒక లేస్ లాంటిది యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కుట్టింది. ఆ విధంగా కుట్టింది. ఈ విధంగా పాకెట్ లాగా మనకి వచ్చింది. ఈ విధంగా పాకెట్ లాగా కుట్టి దానికి ఒక లేస్ అటాచ్ చేసుకుంటే లుక్ కోసం బాగుంటుంది. లుక్ లేదు, దీని మీద ఏదైనా డెకరేటివ్ ఒక పూసలు గానీ ఏదైనా కుట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా ఉంటే ఇది స్పెసిఫిక్ గా తెలుస్తుంది కదా సగానికి ఉంది అన్నట్టుగా. ఈ విధంగా దీన్ని దీంట్లోకి పెట్టిన తర్వాత ఓకే, ఈ విధంగా మనం హాఫ్ ని క్లోజ్ చేసేసాం. హాఫ్ ని క్లోజ్ చేసాం. ఇంకో సీడీని తీసుకొని ఎన్నైనా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా
5-6 కూడా చేసుకోవచ్చు, వరుసగా చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత రిబ్బన్ తీసుకొని ఈ రెండింటిని అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తున్నారు? గ్యాప్ లేదు కదా ఇక్కడ వెనక నుంచి కనిపించకుండా ఈ విధంగా చేసి ఇక్కడ అటాచ్ చేద్దాం దీన్ని. అది గ్లూ అండి? ఇది గ్లూ తీసుకొని దీని మించి ఈ క్లాత్ మించి కనుక అటాచ్ చేస్తే ఇది కూడా స్టిఫ్ గా ఉంటుంది. వెంటనే అతుక్కుంటుందా? టైం పడుతుందండి దీనికి? కొంచెం టైం పడుతుంది, ఇది ఎండాలి కదా గ్లూ కొంచెం. ఇది క్లాత్ కనుక అదే పేపర్ అయితే తొందరగా ఎండిపోతుంది, ఇది క్లాత్ కనుక కొంచెం టైం పడుతుంది. అంటే బరువుకి పడిపోయే అవకాశం ఏమైనా ఉంటుందండి? పడదు. చూపిస్తాను, దాన్ని మళ్ళీ హ్యాంగ్ చేసుకుంటాం కదా, అందుకోసం పడదు. ఈ విధంగా హ్యాంగ్ చేసి ఇంకోటి కూడా 2 చేసాం కదా, దీని సెంటర్ లో కూడా సేమ్ లేస్ ని యాడ్ చేశారు. దీనికి కూడా ఓకే. ఆ లేస్ యాడ్ చేయడం అనేది కంపల్సరీ ఏం కాదు, జస్ట్ డెకరేషన్. మీరు అన్నట్టు లేస్ ప్లేస్ లో మనం ఎటువంటి బోర్డర్స్ ఉన్నా ఇంట్లో సారీస్ కున్నా ఏదైనా యూజ్ చేస్తాం, ఏదైనా వేయచ్చు. ఓకే, కట్ చేయకుండా దాని మిడిల్ లోనే యాడ్ చేస్తాం. దీని మిడిల్ లోనే దీంట్లో చేయి పెట్టి తీసుకోవడానికి అనువుగా కొంత దూరం ఉంచేసి దీన్ని ఈ విధంగా యాడ్ చేసి ఇప్పుడు దీనికోసం ఈ రిబ్బన్ హ్యాంగ్ చేయాలి కదా, దీనికోసం వెల్క్రో వేసుకుందాం. ఓకే, ఇది వెల్క్రో. ఇది మనకి బయట డైరెక్ట్ గానే దొరుకుతాయి, బయట దొరుకుతుంది. ఓకే, ఈ విధంగా తీసి గమ్ తోనే స్టిక్ చేస్తున్నారు. గమ్ తోటి స్టిక్, అది క్లాతే కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఒకటి ఇక్కడ స్టిక్ చేసి మనం దేనికైనా హ్యాంగ్ చేసుకుంటాం కదా, కాబట్టి కొంచెం దూరం ఉంచేసి మళ్ళీ ఇంకోటి కూడా స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా డైరెక్ట్ గా వాల్కి పెట్టేసినా బాగుంటుందండి? వాల్కి పెట్టినా బాగుంటుంది, దానికి అప్పుడు దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా హ్యాంగర్ కి వేసి ఒక రాడ్ కి ఇలా పెన్సిల్ కనుకోండి ఇలా వేసి ఇలా స్టిక్ చేస్తే ఇంకా ఉంటుంది. ఓకే మేడం, ఇది ఆరేందుకు టైం పడుతుంది కదా, ఈ విధంగా తయారైంది ఏమైనా ఉందా? చూద్దాం. ఓకే ఇందిరా గారు, ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకునేందుకు మీరు చక్కగా ఇట్లా సెట్ చేశారు. ఓకే, దీన్ని డ్రెస్సింగ్ స్టాండ్ దగ్గర ఎక్కడైనా తగిలించుకోవచ్చు. దీంట్లో సేఫ్టీ పిన్స్ కానీ రేజర్స్ కానీ క్రియేటివ్ గా చేసుకోవాలంటే ఈ విధంగా ఏదో ఒక షేప్ ఇచ్చేస్తే పిల్లలకి వాళ్ళ ఏదైనా పెన్సిల్స్ రబ్బర్స్ వేసుకోవడానికి ఉంటుంది. అది కూడా ఒక దగ్గర ఇట్లాంటి స్టోర్ చేసి పెట్టేస్తే మనం అందులో ఏం కావాలన్నా వేసుకోవాలి, కరెక్ట్ గా టైం కి దొరుకుతుంది. ఇది కూడా సీడీ కనిపించకుండా టోటల్ గా కవర్ చేశారు. ఓకే, కలర్ఫుల్ గా ఉంటుంది, పాకెట్ లాగా మళ్ళీ ఇక్కడ యాడ్ అయింది. ఓకే, చాలా బాగుందండి. దీనికి మాత్రం లేస్ వేరేది యాడ్ చేశారు, క్లాత్ కూడా వేరే తీసుకున్నారు. అది క్రియేటివిటీ బట్టి మనం దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నైస్ అండి, చాలా మంచి ఐడియాని ఈ రోజు మా సకులకు కల్పించారు. వేస్ట్ సీడీల్ని ఈ విధంగా పడేయకుండా అందంగా ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని మా సకులకు అర్థమయ్యే విధంగా నేర్పించారు. మీకు ధన్యవాదాలండి. నేటి మహిళల్ని గమనిస్తే, ముఖ్యంగా యువతల్ని పరిశీలిస్తే 2 కోణాలు కనిపిస్తాయి. 1, లంగావోణి కట్టుకొని గుడికి వెళ్తారు. 2, జీన్స్ టీషర్టు పంజాబీ వేసుకొని ఉద్యోగానికి వెళ్తారు. పిజ్జాలు బర్గర్లు తింటారు. అలాగే దద్దోజనం బొబ్బట్లు ఇష్టపడతారు. అటు సంప్రదాయాన్ని ఇటు పాశ్చాత్య సంస్కృతిని ఆకలింపు చేసుకున్న సమన్వయ ధోరణి కనిపిస్తోంది. మరీ సంప్రదాయబద్ధంగా ఉండడం కుదరదు, అలాగని పూర్తి పాశ్చాత్య సంస్కృతిలో బతకడం వీలు కాదు అంటున్నారు. అంటే నచ్చిన విధంగా ఉంటున్నారన్నమాట. అలా ఇలా అని కాకుండా నచ్చిన విధంగా ఇతరులకు కష్టం కలగకుండా సమాజం అంగీకరించేలా ఉండడమే మంచిదని చెప్తున్నారు. బలవంతమైన ఆంక్షలు లేకుండా వెసులుబాటు ఉన్నప్పుడే మహిళలు మానసికంగా సంతోషంగా ఉంటారు అని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదే మంచి పద్ధతి కదండి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ.
మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.